సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎన్నికల నిర్వహణలో భాగమైన వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది ఓటు వేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సో ఇది ప్రజలంతా కూడా అనేటువంటిది గమనించి సో మీ సీరియల్ నెంబర్ ఎక్కడుంది, ఏ పోలింగ్ స్టేషన్ ఉంది అండ్ మీది ఏ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది అని చెప్పేసి అనేటువంటిది ఒకసారి తెలుసుకున్నాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మే 13వ తారీఖున అనేటువంటిది మీ యొక్క క్యాలెండర్లో రిజర్వ్ చేసుకొని అక్కడ ఆ రోజు అనేటువంటిది ఇంకొక ఎక్కడికో వెళ్ళిపోతాము వేరే దగ్గరికి అనేటువంటిది ఇంకొక హైదరాబాదో లేకపోతే విశాఖపట్నం వెళ్తాము అలాంటి ప్లాన్స్ ఏవైనా ఒకవేళ ఉంటే వాటన్నిటిని కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసుకొని డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది ఖచ్చితంగా వినియోగించుకోవాలి. కాబట్టి ఒక పౌరుడిగా ఒక సిటిజన్గా అనేటువంటిది అది మన యొక్క విధి కాబట్టి ఖచ్చితంగా చేయాలి. మన జిల్లా వరకు వచ్చేసరికి 2019లో ఉన్న పర్సంటేజ్ ఏదైతే ఉందో 79% సుమారు ఇప్పుడు 85% మనం పెంచాలనుకుంటున్నాము. సో అది కూడా అర్బన్ ఏరియాస్ అంటే సిటీలో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గం కానీ సెంట్రల్ నియోజకవర్గం కానీ వెస్ట్ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎలక్టర్స్లో చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 80%కు తక్కువ రాకుండా ఖచ్చితంగా రావాలి. నా యొక్క అపీల్ ఏంటంటే కామన్ మ్యాన్కి వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైతే సోకాల్డ్ బిజినెస్ పీపుల్, రిచ్ పీపుల్, వర్కింగ్ పీపుల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే యాక్చువల్గా అనేటువంటి ఓటింగ్ అనేటువంటిది రావట్లేదు కాబట్టి మీ అందరూ కూడా ఖచ్చితంగా అనేటువంటిది ఓటుకి అనేటువంటిది రండి. ఆ రోజు అనేటువంటిది మీకు ఒకవేళ మీ సీరియల్ నెంబర్ ఎక్కడుందో లేకపోయినా ఎంట్రన్స్లో మా దగ్గర మాకు ఒక హెల్ప్ డెస్క్ లాంటిది అనేది పెడతాము. అక్కడే సిస్టమ్ కూడా ఉంటుంది. వెంటనే సెర్చ్ చేసి మీకు పలానా దగ్గర ఓటు ఉంది అని చెప్పడం జరుగుతుంది. వెంటనే మీకు అక్కడికక్కడే ఒకవేళ స్లిప్ లేకపోతే అక్కడే స్లిప్ ఇచ్చి మీది ఏదైనా డాక్యుమెంట్తో మీకు తీసుకువెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. సో కాబట్టి క్యూ లైన్స్ కూడా మేము కూడా క్యూ లైన్లో కూడా ఏం చేయాలనుకుంటున్నామంటే ఒక క్యూ లైన్లో సుమారుగా ఒక 30 నుండి 40 వరకు చైర్లు పెట్టాలనుకుంటున్నాము. ఆ చైర్లో కూర్చుంటారు, వాళ్ళు 1 by 1 వెళ్తూ ఉంటారు. మరి 100% పెట్టలేము కానీ షేడ్ అనేటువంటి ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాము. పెద్ద క్యూస్ లేకుండా ఎంత క్విక్గా చేయాలనేటువంటిది అనుకుంటున్నాము. ఖచ్చితంగా 7 గంటల నుండి 6 గంటల వరకు అనేటువంటిది అంటే సుమారుగా 11 గంటల ప్రాసెస్ కాబట్టి చాలా వరకు అనేటువంటిది టైం అనేటువంటిది సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనేటువంటిది ఆ రోజు వచ్చి ఓటు వేయాలి. ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెను, ఎవరైనా ఒకవేళ లాక్టేటింగ్ మదర్సు, ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్, ఎవరైనా పీడబ్ల్యూడీస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి సపరేట్గా క్యూ లైన్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది. మహిళలు వస్తే ప్రతి వాళ్ళకి ఇద్దరిని ఒకసారి పంపించడం జరుగుతుంది. మెన్ అనేటువంటిది ఒకరిని పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారిగా ప్రజలందరికీ కూడా ఎలక్టర్స్ అందరికీ నా యొక్క మనవి. ఎలక్టోరల్ బండ్ల ద్వారా సేకరించిన నిధుల వివరాలు వెల్లడించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఆస్తులు కొంటున్నారు మీరు, దీనికి సమాధానం చెప్పాలి. ఇంకా ముఖ్యమైన విషయం, హరిహర వీరమలు సినిమా 4 సంవత్సరాల పైనుంచి తీస్తున్నారు. ఇప్పటికే 3-4 సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు. అక్కడ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏం రత్నం గారి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఆ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటి? ఆ తర్వాత మీరు చాలా సినిమాలు ఒప్పుకున్నారు కదా, అవన్నీ పూర్తి చేశారు కదా. కానీ హరిహర వీరమలు సినిమా మాత్రమే ఎందుకు పూర్తి చేయరు? ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా. మీకు వచ్చిన డబ్బులు, మీకు ప్యాకేజీ ద్వారా వచ్చిన డబ్బుల్ని బ్లాక్ని వైట్ చేయడానికి హరిహర వీరమల్లు సినిమా రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామందికి కలుగుతుంది. మీ బ్లాక్ మనీ వైట్ మనీ చేసుకోవడానికి అక్కడే రూటింగ్ అవుతుందనే అనుమానం చాలామందికి కలుగుతుంది. అందుకే ఆ సినిమా పూర్తే అవ్వట్లా. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం, మీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద దిల్ రాజు గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చారా, ఇవ్వలేదా? అసలు మీ మధ్య విభేదాలు ఎందుకు వచ్చినాయి? మీరు
మొత్తం డబ్బులు మీరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి మొత్తం డబ్బులు వైట్లోనే ఇవ్వాలి అని మీరు ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో మరకత శివలింగం ప్రతిష్ట ఈ నెల 24వ తేదీ ఉదయం 10:43 నిర్వహించినట్లు మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఒక పేరుగాంచినటువంటి క్షేత్రంగా ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శివుని యొక్క ప్రతిమని ప్రతిష్ఠించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా కమిటీ వారందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. శివలింగాన్ని ఈ రోజున మేము దాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే 21, 22, 23, 24 తేదీల్లో ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలకి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు యావత్తు కూడా చేయటం అనేటువంటిది సంకల్పించాం. అందుకుగాను మరకత శివలింగాన్ని ఇక్కడికి రావటం జరిగింది ఈ మందిరానికి. అంతకుముందే అమ్మవారు వేంచేసి పూజలు అందుకున్నటువంటి ఈ సందర్భంలో అయ్యవారు కూడా ఇక్కడికి రావటం, చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ మందిరంలో రేపటి నుంచి 24వ తారీఖు వరకు కూడా పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ప్రతిష్టా కార్యక్రమాలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము తలపెట్టినటువంటి వెంటనే దీని అంతటినీ కూడా ఒకే ఒక దాత లక్ష్మణ్ రెడ్డి గారని ఒక మెడికల్ కంపెనీ ఆయన వచ్చి ఆ దాత ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఈ మండపానికి సంబంధించినంత వరకు కూడా భక్తులుగా ఉండేటువంటి చాలామంది ఒక 7-8 మంది సైతం దాన్ని దాతలుగా వచ్చి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ మందిరంలో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఈ శివలింగాన్ని ఎవరైనా కానీ కూడా తాకవచ్చు, ఎవరైనా కానీ పూజ చేసుకోవచ్చు. ఏ ఒక్క నియమ నిబంధన లేకుండా ఉండేటువంటి పద్ధతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేటువంటి జరుగుతోంది. 22వ తేదీన సెంట్రల్ నియోజకవర్గం నుండి తాను నామినేషన్ వేస్తున్నట్లు సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 22వ తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ అభిమానులు, సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ ర్యాలీకి రావాలని ఉదయం 7 గంటల నుంచి శివాజీ కేఫ్ సత్యనాపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచి మన నగరపాలక సంస్థ ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను దీవించాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు కావాలి, ప్రతి ఒక్కళ్ళు నన్ను దీవించాలి. ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ఈ నియోజకవర్గంలో జగనన్న పథకాలు చక్కగా అందరికీ అందాలన్నా మంచి మెజారిటీతో కనుక గెలిపించగలిగితే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని చెప్పని ఈ కెనాల్స్ ఆధునీకరించడం కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయించడం కానివ్వండి, తాగునీరు సమస్య లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి నీరు వచ్చే విధంగా చేయడం కానివ్వండి, దోమల సమస్యని పరిష్కరించే విధంగా కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలు ఏదైతే ఫ్లైఓవర్స్లో ఆర్యూబీలు ఉన్నాయో వీటన్నిటి కూడా పరిష్కారం చూపెట్టే విధంగా కానివ్వండి, ఇవన్నీ చేయాలంటే, ఇవన్నీ జరగాలంటే, సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, స్థానికంగా సెంట్రల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా గెలవాలి, ఎంపీగా కేసీఆర్ గారు గెలిస్తేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా 22వ తారీఖు నాడు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి సత్యనాపురం శివాజీ కేఫ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నాకు ఆశీర్వాదం తెలిపించాలని చెప్పని మీరందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడున్న ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుండి 6 నామినేషన్లు ఫైల్ అయినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ కిరణ్మయ్ తెలిపారు. ఆదివారం కావడంతో నామినేషన్లు స్వీకరించబడవని వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఫైల్ చేయవచ్చని తెలిపారు. ఎన్నికలు 2024లో మనకు నామినేషన్ ప్రాసెస్ 2 days బ్యాక్ బిగిన్ అయింది. దాని గురించి ఒక స్మాల్ ప్రెస్ నోట్ ఇద్దామని నేను కిరణ్మయ్ రిటర్నింగ్ ఆఫీసర్ 79 విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అందరినీ ఇలా పిలవడం జరిగింది. సో మనకి 18వ తారీఖు నుండి ఇప్పుడు 2 రోజులుగా నామినేషన్స్ జరిగింది. మొత్తం మన విజయవాడ పశ్చిమ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర 6 నామినేషన్స్ ఫైల్ అయ్యాయి. 6 నామినేషన్స్, 5 క్యాండిడేట్స్, ఒకరు 2 సెట్స్ ఫైల్ చేయడం జరిగింది.
మనకు దీనిలో స్టేట్ నేషనల్ పార్టీస్ 2 క్యాండిడేట్స్, అన్రికగ్నైజ్డ్ పార్టీస్ 2 అండ్ ఒక ఇండిపెండెంట్ ఫైల్ చేయడం జరిగింది. పబ్లిక్ హాలిడే అనగా టుమారో సండే నామినేషన్స్ తీసుకోబడవు. అది తీసేసి 25th 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటాము. సో నామినేషన్స్ ఇవ్వాలనుకుంటే తహసీల్దార్ పశ్చిమ కార్యాలయం దగ్గర వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ ఛాంబర్లో నామినేషన్స్ దాఖలు చేయొచ్చు. ఒక క్యాండిడేట్తో పాటు ఓన్లీ నలుగురు మాత్రమే అలౌడ్. మీరు మీ అఫిడవిట్ ఫామ్ 2B ఏదైతే నామినేషన్ పేపర్ ఉందో, ఫామ్ 26 అఫిడవిట్, ఫామ్ A and B పార్టీస్కి సంబంధించింది అయితే, దానితో పాటు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఫోటోగ్రాఫ్ డిక్లరేషన్, అలాంటి కొన్ని ఐటమ్స్ డిక్లరేషన్స్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. దానితో పాటు మీరు ఫర్దర్గా మీకు ఇవ్వాల్సిన నోటీసులు, స్క్రూటినీ 26వ తారీఖు జరుగుతుంది. చిల్లర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా గద్దె రామ్మోహన్ రావు మారని తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఈరోజు ఈనాడు పేపర్ చూశారు. అంటే గద్దె రామ్మోహన్ గారిని ఎంత జాకీలేసి లేపుతున్నారంటే, పోలింగ్ స్టేషన్ మారుస్తే అది గద్దె రామ్మోహన్ గారి కృషి వల్ల అయిందంట. ఈరోజు ప్రజానీకానికి అవసరమైన ప్రతి పని గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం గారు మద్దతు ఇస్తాం, మేము చెప్పాం, మేము చేస్తున్నాం. అంటే తుమ్మినా దగ్గినా వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ ఇంకా గద్దె రామ్మోహన్ గారు గొప్పతనమేనా? అంటే ఆ విధంగా చిల్లర రాజకీయాలు వాళ్ళు ఈనాడు పేపర్ని అద్దం పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. మా ప్రచారం అంతా గొప్పగా జరగట్లేదంట. జర్నలిస్టులుగా లేకపోతే మీడియా వాళ్ళుగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చూడండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ మీడియా సమావేశం ద్వారానే ఛాలెంజ్ చేస్తున్నా. మా ప్రచారం చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం, తెలుగుదేశం పార్టీ ప్రచారం చూడండి. తెలుగుదేశం పార్టీ ప్రచారం అంటే అనొచ్చు అనకూడదు, ఒక శవయాత్రలాగా జరుగుతుంది. మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఒక విజయయాత్రలాగా సాగుతున్న విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరి గారు గుర్తుపెట్టి, ఆ విధంగా ఈరోజు ప్రజానికం ఎక్కడికి వెళ్తుంటే ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఉన్నామని చెప్పని అంటున్నారు. మీ పేపర్లు పెట్టుకుని, మీ టీవీలు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో జాకీలేసి లేపినట్టుగా ఉంటే ఏం ఉపయోగం ఉన్నది? జాకీ తీయగానే మళ్ళీ మీరు అందరూ కిందకే పడతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.